సో హలో, వెల్కమ్ టు ఎన్జీసీసీ. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఎగ్జామ్స్ డేట్స్ అనేటటువంటి రిలీజ్ అవ్వడం జరిగింది. ఎగ్జామ్స్ డేట్స్ ఎప్పుడెప్పటి నుంచి అంటే 27th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యి 30 మే వరకు కంప్లీట్ అవుతాయి. సో ఎగ్జాక్ట్గా మనకు 1 మంత్ ఆర్ మోర్ దాన్ 1 మంత్, అంటే 27 ఏప్రిల్ టు 27 మే, అంటే అక్కడ నుంచి 3 days అనుకోండి, మధ్యలో గ్యాపులతో కలిపి. సో ఎప్పుడెప్పుడు ఇచ్చాడు వీక్ స్లాట్లు అంటే వీక్ 1 27 ఏప్రిల్ నుంచి 2 మే వరకు జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ స్లాట్, ఇవన్నీ కూడా స్లాట్స్. ఈ టైమింగ్లో మీరు ఎగ్జామ్ రాసుకోవాలి అని అనుకుంటే ఈ స్లాట్స్లో ఏదో ఒక స్లాట్ మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట, లైక్ పాస్పోర్ట్ అని అన్నట్టు. సో ఫస్ట్ స్లాట్ అనేటటువంటిది వీక్ 1 27 నుంచి 2 మే వరకు ఉంటుంది. వీక్ 2 సెకండ్ స్లాట్ అనేటటువంటిది 4th మే నుంచి 9th మే వరకు ఉంటుంది. వీక్ 3లో థర్డ్ స్లాట్ అని అన్నట్టు 18th మే నుంచి 23rd మే వరకు ఉంటుంది. వీక్ 4 అంటే 4th స్లాట్ 24th మే నుంచి 30th మే వరకు ఉంటుంది. ఈ డేట్స్లో మీరు ఎప్పుడు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో మీరే బుకింగ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు యాక్చువల్గా షిఫ్ట్స్ కూడా ఇచ్చేవాళ్ళు. ఈ ఎగ్జామ్కి సంబంధించి ఏ షిఫ్ట్స్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 24th మే మీరు బుకింగ్ చేసుకుంటే ఆ 24th మే ఏ షిఫ్ట్లో, షిఫ్ట్ 1నా, షిఫ్ట్ 2నా, షిఫ్ట్ 3నా ఇలా ఇచ్చేటటువంటి వాళ్ళు ఇప్పుడు షిఫ్ట్ క్లోజ్ చేసేసి ఓన్లీ స్లాట్ల వరకే ఇచ్చారు. సో రాబోయే కాలంలో మేబీ ఇవి కూడా తీసేసి ఓన్లీ నార్మల్ ఎగ్జామ్ డేట్స్ వాళ్ళే షెడ్యూల్ చేసేటట్టు ఇవ్వచ్చు అనమాట. కాంపిటీషన్ అనేటటువంటిది హెవీగా ఉంది కాబట్టి. నెక్స్ట్ ఈ జీడీకి సంబంధించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ చూస్తే ఎస్ఎస్సి 2026కి సంబంధించినటువంటి జీడీ నోటిఫికేషన్లో వేకెన్సీస్ వచ్చేసి 24,482 ఉన్నాయి. సో మంచి వేకెన్సీస్ అని చెప్పుకోవచ్చు మనం. 25,000 అంటే ఇక్కడ 500 వేసుకున్నాం, అప్రాక్సిమేట్లీ 25.5K అనుకో. ఇవి టోటల్ వేకెన్సీస్. ఇంకా దీనికి సంబంధించినటువంటి శాలరీ చూస్తే గ్రాస్ శాలరీ 32 to 41,000. సో ఇది లెవెల్ 3 పే స్కేల్ అనమాట. లెవెల్ 7లో పే కమిషన్ 7th పే కమిషన్లో లెవెల్ 3 కిందకి వస్తుంది. అంటే సో ఆర్ఆర్బీ గ్రూప్ డీతో కంపేర్ చేసుకుంటే 2 levels టెక్నీషియన్ శాలరీ అనుకోండి. ఆర్ఆర్బీ గ్రూప్ డీతో కంపేర్ చేసుకుంటే టెక్నీషియన్ శాలరీ. సో ఇది క్వాలిఫికేషన్ దీనికి సంబంధించిందంటే 10th అండ్ అబవ్. ఇంకా ఏజ్ 18 నుంచి 24 వరకు లాస్ట్. సో ఇది ఎవరైనా ఈ ఎగ్జామ్స్ ట్రై చేయాలి అని అనుకుంటే డిగ్రీలో ఉండగానే మీరు ప్రిపరేషన్ కానీ మొదలు పెడితే, ఆర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోవడం అనుకోండి, డిగ్రీలో ఉండగానే కంప్లీట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నారంటే 24 yearsకి వచ్చేసరికి, కంపేరింగ్ విత్ అవర్ ఎస్ఐపిసి జాబ్స్ సంబంధించినటువంటి గ్రౌండ్ ఇవన్నీ ఎలా ఉంటాయో దీనికి కూడా అలాగే ఉంటాయి. నో నీడ్ టు వరీ అబౌట్ దట్ వన్. సో సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మంచి పే స్కేల్ అనేటటువంటిది, ఇంక్రిమెంట్లు కానీ రిమైనింగ్ అనేటటువంటివి ఉంటాయి. సో వీటికి సంబంధించినటువంటి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో నా ఛానల్లో ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సంబంధించినటువంటి అప్లోడ్ కొన్ని ఎగ్జామ్స్ వరకు నేను అప్లోడ్ చేస్తున్నాను. పేపర్స్ వైజ్, చాప్టర్ వైజ్ కాదులే కానీ పేపర్స్ సంబంధించినటువంటివి. అలాగే మ్యాథ్స్కి సంబంధించినట్టు కొన్ని టాపిక్స్ కూడా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ ఎలా చేయాలి ఏంటి, ట్రిగ్నామెట్రీ కానీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ట్రిగ్నామెట్రీ ఇలాంటివన్నీ ఎలా చేసుకోవాలనేటటువంటిది కొన్ని ఛానల్స్లో ఉన్నాయి, చూసి ఫాలో అవ్వండి. సో ఇలాంటి అప్డేట్స్ అనేటటువంటివి స్టిల్ ఇంకా ఏమైనా మనం ఫాలో అవుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.